సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్లో గోల్డ్ ఆపరేటర్ కడియం లక్ష్మణరావు ఇటీవల మరణించారు. అయితే సెంట్రల్ బ్యాంక్ ఫోబస్ కంపెనీతో ఒప్పందం చేసుకుని కొన్నేళ్లుగా పనిచేస్తున్న ఆపరేటర్లను తొలగించి కొత్త వారిని నియమిస్తోంది. ఈ విషయం తెలిసిన ఆపరేటర్ లక్ష్మణరావు ఉద్యోగం పోతుందన్న మానసిక ఒత్తిడితో మరణించారని ఆల్ బ్యాంక్స్ గోల్డ్ ఆపరేటర్ యూనియన్ నాయకులు ఆరోపించారు. తక్షణమే ఆ కుటుంబాన్ని సెంట్రల్ బ్యాంక్ యాజమాన్యం ఆదుకోవాలని 10 లక్షల రూపాయల నష్టపరిహారాన్ని ఫోబస్ కంపెనీ వారితో ఇప్పించాలంటూ ఏఐటీయూసీ అనుబంధ సంస్థ ఆల్ బ్యాంక్స్ గోల్డ్ ఆపరేటర్ యూనియన్ డిమాండ్ చేస్తుంది. ఈ మేరకు రాజ్యం సెంట్రల్ బ్యాంక్ మేనేజర్కు వినతి పత్రం అందజేశారు. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కడియం లక్ష్మణరావు అనే వ్యక్తి గోల్డ్ అప్రైజర్గా పనిచేస్తూ కుటుంబ పోషణ చేసుకుంటున్నారు. గోల్డ్ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా గోల్డ్ అప్రైజర్స్కి పని భద్రత లేదు. వెట్టి చాకరీ చేస్తూ ఆ బంగారు పొద్దులు వస్తే ఆ వచ్చే దీన్ని బట్టి వచ్చిన కమిషన్ మీద ఆధారపడి కుటుంబం నెట్టుకొస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం గోల్డ్ అప్రైజర్స్ని పని భద్రత కల్పించి బ్యాంకులో పర్మనెంట్ ఉద్యోగులుగా గుర్తించాలని ఏఐటీసీ అనుబంధ సంఘమైన గోల్డ్ అప్రైజర్స్ యూనియన్ తరఫున కొన్ని ఏళ్ళుగా పోరాటం జరుగుతుంది. ఈ క్రమంలోనే ఉన్న పని తొలగించే క్రమంలో సెంట్రల్ బ్యాంకు యాజమాన్యం ఫోబస్ అనే సంస్థతో అగ్రిమెంట్ కట్టుకొని 15,000 రూపాయలకి వెట్టి చాకరీ చేయించడానికి ఆ సంస్థకి మొత్తం గోల్డ్ అప్రైజర్స్ అందరిని కూడా నియమించే అధికారం ఇవ్వడం వల్ల ఆ సంస్థతే నియమించబడిన ఒక వ్యక్తి గత 15 రోజులుగా కడియం లక్ష్మణరావు అనే గోల్డ్ అప్రైజర్ని వచ్చి, నీకు మా సంస్థ ఉద్యోగం తీసివేసింది, నీ స్థానంలో నాకు ఉద్యోగం ఇచ్చింది కాబట్టి నీవు ఈ ఉద్యోగం మానేయాలి అని తీవ్రమైన ఒత్తిడి చేయడం వల్ల గత 15 రోజులుగా మానసిక ఆవేదనకు గురయ్యి తన కుటుంబానికి పోషించుకోవడానికి వేరే అవకాశం లేక నా భార్యని పిల్లల చదువుల్ని ఎలా నెట్టికి రావాలని తీవ్రంగా కుంగిపోయి ఈ నెల 27వ తేదీన 4th సాటర్డే మధ్యాహ్నం సుమారు 1 గంట సమయంలో భార్య పిల్లల ముందే మాట్లాడుతూ నేల కొరిగి బెంగతో చనిపోవడం జరిగింది. రాజాం పట్టణ కేంద్రంలో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సుంకరపెద్ద